వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఏవీ టీవీ. మీరందరూ కూడా తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని అండ్ ఏవీ టీవీ ఛానల్ రెండింటినీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలు మీకు అందిస్తూ ఉంటాం. ఇవాళ నేను పేపర్కి సంబంధించినటువంటి ఒక ఐటమ్ని మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. ఏ వైద్యం ప్రాణ సంకటం అని. ఈ మధ్యకాలంలో చాలామంది ఏంటంటే ఏ మీద ఆధారపడేసి ఏది కావాలన్నా వైద్యానికి సంబంధించి కూడా ఏం ట్యాబ్లెట్లు వేసుకోవాలి, నాకు ఇలా ఉందా అలా ఉందని చెప్పేసి చాట్ జీపీటీలలో, గ్రోక్లో, తర్వాత డీప్ సీక్లో, వీటిలలో కోపైలట్లో వీటిలలో కొట్టేస్తున్నారు. దానికి సంబంధించి మాత్రలు వేసుకుంటున్నారు అనేది ఒక అపవాదం ఉంది. దానికి సంబంధించిన వార్తని నమస్తే తెలంగాణ వాళ్ళు హైలైట్ చేశారు. చాలా మంచి ఐటమ్ ఇది. చికిత్స కోసం గూగుల్, చాట్ జీపీటీలతో సొంత వైద్యం చేసుకుంటున్నారు. ఆర్థికంగానే కాక ప్రాణాపాయానికి కూడా దారితీస్తుందని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాలు, సోషల్ మీడియాకి బాగా అలవాటు పడిన నేటి తరం ప్రజలు ప్రతి విషయానికి కూడా వాటి మీదే ఆధారపడుతున్నారు. కొంతమంది తమకున్నటువంటి మిడిమిడి జ్ఞానాన్ని సోషల్ మీడియా ద్వారా ఇతరులు కూడా, అంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక మాత్రలకు సంబంధించి కానీ దీనికి సంబంధించి కానీ వాళ్ళంతటా వాళ్ళే సోషల్ మీడియాలో రీల్స్ అవి ఇవి చేసి పెట్టేస్తున్నారు. వాళ్ళకి అసలు కెపాసిటీ ఉందా, వాళ్ళు చెప్పేవాళ్ళ వైద్యులా కాదా అన్నది ఏమీ లేకుండా ఎవరు పడితే వాళ్ళు చెప్పేస్తున్నారు. అలాంటి వైద్య చికిత్సకు సంబంధించినటువంటి అంటే ట్రీట్మెంట్కి సంబంధించిన రీల్స్ అనేవి ఇప్పుడు ఎక్కువగా ఫోకస్ అవుతూ ఉన్నాయన్నమాట. ఇవి కార్పొరేట్ దవాఖానలో ఖర్చులకు భయపడి, అంటే ఒక కార్పొరేట్ వైద్యం హాస్పిటల్కి వెళ్తే మనం జ్వరం వచ్చినా ఏదో అని పోతే వాళ్ళు వేలలో బిల్లులు చేస్తున్నారు. దాంతో భయపడి ఏం చేస్తున్నారంటే వీళ్ళు చాలామంది కూడా సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోతున్నారు. అవి వాళ్ళు చెప్పేటువంటి ఇవి పాటించేసేసి కొంతమంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని చెప్పేసి ఈ ఐటమ్ అన్నట్టు. కొన్ని దీర్ఘకాలిక ప్రాణాంతక వ్యాధులకు సైతం కూడా వాళ్ళు సొంతంగా ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇది యూట్యూబ్లో వేలల్లో ఇట్లాంటివి దొరుకుతున్నాయి. తర్వాత గూగుల్ కానీ యూట్యూబ్లు కానీ ఇది కొత్తగా వచ్చినటువంటి వీటికి తోడుగా ఇప్పుడు ఇదివరకు గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకునేవాళ్ళు, తర్వాత వీటిలో చూసేవాళ్ళు, యూట్యూబ్లలో రీల్స్లో చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే కొత్తగా కృత్రిమ మీద, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఎక్కువ ఆధారపడుతున్నారు మన వాళ్ళు. వచ్చేసి చాట్ జీపీటీలో కానీ తర్వాత చాలామందికి చాట్ జీపీటీలో ఈ రోగాలకు సంబంధించినటువంటి చికిత్సలు అనేవి దాంట్లో ఉంటున్నాయట. అంటే చాలామంది తమకు కలిగే శారీరక రుగ్మతలకు ఎటువంటి మాత్రలు వేసుకోవాలో చాట్ జీపీటీని అడిగి తెలుసుకుంటున్నారు. దీర్ఘకాలిక ప్రాణాంతక వ్యాధుల లక్షణాలు ప్రాథమికంగా సాధారణంగా ఉంటాయి. ఉదాహరణకు డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి మొదట అలసట అనేది ఉంటుంది, శరీరం అలసిపోతూ ఉంటుంది, నీరసం అనేది, వీక్నెస్ అనేది ఉంటుంది. తర్వాత రక్తపోటు అంటే బీపీ వచ్చే వాళ్ళకి మొదట తలనొప్పి రావచ్చు. అలాగే హృద్రోగులు అంటే గుండెకి సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ, కిడ్నీ బాధితులు కానీ రోగ లక్షణాలు అనేవి మొదట్లో సాధారణంగా మాత్రమే ఉంటాయి. ఈ రోగ లక్షణాలను బట్టి గూగుల్, చాట్ జీపీటీ మీద ఆధారపడి సొంత వైద్యం చేసుకుంటే అవి తిరగబెట్టే అవకాశం ఉంది, ప్రాణం మీదకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. రోగం వస్తే గూగుల్, చాట్ జీపీటీలు వెతకడం కాదు, డీప్ సీక్లు లేకపోతే కోపైలట్లు వెతకడం కాదు, కంపల్సరీగా అంటే సోషల్ మీడియాని చూసి ఫాలో అవడం కాదు, దవాఖానాలకు వచ్చి అంటే హాస్పిటల్స్కి వచ్చి కంపల్సరీగా డాక్టర్ని సంప్రదించండి, డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్పేసి అంటున్నారు. రోగులందరికీ కూడా ఒక కామన్ కామన్ సొల్యూషన్ అనేది ఇస్తుంది. కానీ మన శరీర తత్వాన్ని బట్టి మన ఉన్నటువంటి బాడీ తత్వాన్ని బట్టి మనకు వచ్చినటువంటి వ్యాధి లక్షణాలను బట్టి వైద్యం అనేది మారుతుంటుంది. కొంతమందికి కొన్ని వైద్యం ఇవ్వచ్చు, కొంతమందికి కొన్ని వైద్యం ఇవ్వచ్చు. ఒక మాత్రకి డిఫరెన్స్ ఉండొచ్చు. కొంతమందికి డోలో ఇవ్వకపోవచ్చు, ఇవ్వచ్చు, లేకపోతే క్రోసిన్ తీసుకోమని చెప్పవచ్చు. అట్లా ఉంటుంది. అవన్నీ కామన్గా దాంట్లో ఇచ్చేవన్నీ కామన్గా ఉంటాయి. అవన్నీ మనం వేసేసుకుంటే మనకి లేనిపోని మందులకు అలవాటు చేసినట్టు కూడా అవుతుందన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే డాక్టర్లు అయితే రోగిని పరీక్షించి వాళ్ళకి తగ్గట్టుగా, వాళ్ళ శరీర తత్వానికి తగ్గట్టుగా మాత్రమే మాత్రలు ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే నాడి పట్టుకొని వాళ్ళు వైద్యం చేస్తేనే కరెక్ట్ వైద్యం, అంతే తప్ప ఏ ద్వారా వైద్యం చేసుకోవాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వైద్యం చేసుకుంటామంటే మాత్రం అది తప్పు. అంతేగాని వైద్యం చేయదు. అది కేవలం వైద్యులకు సూచనలు మాత్రమే, వైద్య సూచనలకు మాత్రమే మనకు వచ్చే సాధనం తప్ప మనకి ఏమొచ్చిందని తెలుసుకుంటే ఒకళ్ళు తెలుసుకోండి కాదంట్లా. కానీ అది సూచించే మాత్రలు కానీ, దాన్ని చేసే మాత్రలు కానీ అవి మాత్రం ఎట్టి పరిస్థితిలో తీసుకోకూడదు అనమాట. తర్వాత ఈ మధ్య కాలంలో మన ఏదో వాట్సాప్లో చూసి వైద్యం చేస్తే ఎవరు చనిపోయారని అట్లా ఏదో వచ్చినాయి కొన్ని. అలాంటివి చేయించొద్దు. శస్త్రచికిత్సలు, ఈ ట్రీట్మెంట్స్ అనేవి, ఆపరేషన్స్ అనేవి ఖచ్చితంగా డాక్టరే చేయాలి. నాకు తెలిసిన మిడిమిడి జ్ఞానం వచ్చి నర్సులను లేకపోతే ఇంకొకరిని నమ్ముకొని చేసుకునే పరిస్థితి కాదు. బద్ధకము వద్దు. దవాఖానకి వెళ్తే డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పేసి అస్సలు అనుకోవద్దు. గవర్నమెంట్ డాక్టర్లు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో బస్తీ దవాఖానలు పెట్టారు చాలా చోట్ల. అవి ఉంటాయి, పిహెచ్సీలు ఉంటాయి, ఊళ్ళలో అయితే పిహెచ్సీలు ఉంటాయి. పోనీ గవర్నమెంట్ అంటే నేను వాటిలలో ఎక్కువ ఖర్చులు అవుతాయి అది ఇదని మీరు ఏమన్నా అనుకుంటే అలాంటి పరిస్థితులు ఉంటాయి. అట్లా
అంతేగాని ఆన్లైన్ వైద్యం మాత్రం ఎట్టి పరిస్థితిలో చేసుకోకూడదు. ఆయాసం కాస్త ఎక్కువై నిమోనియాకి దారి తీసేంత వరకు కూడా గూగుల్ ట్రీట్మెంట్ మీదనే చాలామంది ఆధారపడుతున్నారని చెప్పేసి డాక్టర్లు అంటారు. ఆ రోగం మొదట్లోనే వైద్యుని సంప్రదించకపోవడం వల్ల చివరిలో మీరు లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది అని అంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి, మీకు సాధారణ వైద్య లక్షణాల వరకు తెలుసుకుంటే తప్పలేదు, కానీ వైద్యం కూడా అది సూచించిన మందులు గూగుల్లో సూచించినవో లేకపోతే రీల్స్ యూట్యూబ్లో వాళ్ళు సూచించినవో పెట్టుకొని వేసుకుంటే మాత్రం చాలా డేంజర్లో పడతారు. తర్వాత లక్షలు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. మన బాడీని మనమే స్పాయిల్ చేసుకున్నట్టు అవుతుంది. ఇది మంచి ఐటమ్ అనేది వచ్చింది. సొంత వైద్యం ఏ వైద్యము ప్రాణ సంకటం అనే ఐటమ్ వచ్చింది. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇస్తున్నటువంటి మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని మీ ఫ్రెండ్స్కి, తర్వాత మీ ఇంట్లో బంధువులకి, మీ రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి.